తెలంగాణ ప్రజలకు, నా మిత్రులకు, నా శ్రేయోభిలాషులకు, నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి, అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ ప్రజానీకానికి నా శతకోటి వందనాలు, హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి ఒక్కరు నన్ను ఇదే విధంగా సపోర్ట్ చేసి నా విజయంలో మీ పాత్ర ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకోసం నేను తీసుకొని రావడం జరుగుతుంది మిత్రులారా. కావున ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు, రైతులు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, అదేవిధంగా తెలంగాణ ప్రజలందరూ వీడియోని లైక్ చేయండి మిత్రులారా. లైక్ చేయడం వల్లనే ఈ చాలా 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 యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో మన ప్రజలందరూ, తెలంగాణ ప్రజానీకం అందరూ కూడా చూసి దీనికి తగిన చర్యలను తీసుకొని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు కానీ, రేషన్ కానీ బంద్ కాకుండా సజావుగా తీసుకునే విధంగా మనం కూడా తోడ్పాటును అందించిన వారం అవుతాం. కావున ప్రతి ఒక్కరూ మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో తెలంగాణ ప్రజానీకానికి చేరుతుంది. అది మాత్రం మర్చిపోకండి. ఇంకా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మిత్రులారా, తెలంగాణ ప్రభుత్వం గాని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని తీసుకువచ్చే ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని, పూర్తి సరైన వివరణని నిర్దిష్టానుసారంగా, సమయానుసారంగా ఎలాంటి అవకతవకలకు తోడ్పాటును అందించకుండా మీ అందరికీ సరైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చి ప్రతి ఒక్క ప్రజా సంక్షేమ పథకంలో మిమ్మల్ని కూడా భాగం చేసే బాధ్యత నాది. కానీ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం వల్లనే మన ఛానల్లో పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మిత్రులారా. ఇంకా ఆలస్యం చేయకుండా మిత్రులారా, మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి, మీరు వెంటనే ఇలా చేయకపోతే 3 రోజుల్లో బ్యాంక్ అకౌంట్, రేషన్ బంద్ కావడం జరుగుతుంది. అదేవిధంగా 500 రూపాయలకే ఇచ్చిన సిలిండర్ కూడా మిగతా పన్ను రీయింబర్స్మెంట్ అవుతుంది కదా, మిగతా 434 రూపాయలు కూడా బ్యాంక్ అకౌంట్ లో జమ కాదు మిత్రులారా. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలకు మన యూట్యూబ్ ఛానల్ తరపున ఒక విన్నపం. ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యంలో అనేక పోషకాలుంటాయి. దీనిని బయట 10 నుంచి 12 రూపాయలకు కేజీ తీసుకుంటున్నారు రేషన్ డీలర్లు. అలాంటి వారికి మాత్రం మీ రేషన్ బియ్యాన్ని అమ్మకండి. వాళ్ళు మన దగ్గర 12 రూపాయలకు తీసుకొని బయట 20 రూపాయలకు అమ్ముతున్నారు. వారు రేషన్ డీలర్లు మనకి ఎవరైతే రేషన్ ఇస్తున్నారో, ఎవరైనా రేషన్ డీలర్లు మన రేషన్ ని అడిగితే గనక వెంటనే మనం ఫుడ్ సెక్రటరీ ఆఫీసర్ కి మాత్రం ఇన్ఫార్మ్ చేయండి. వారు విధుల్లోకి దిగి వారిని సస్పెండ్ చేయడం జరుగుతుంది మిత్రులారా. ఇంకా ఆలస్యం చేయకుండా, ప్రభుత్వం నుంచి వచ్చే 1 కిలోకి 1 రూపాయి చొప్పున మనము వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చింది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి 6 కిలోల బియ్యం ఉచితంగానే మనకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మిళితమై ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ దీనికి ఈ నెల 31 లోపు, అంటే ఈ రోజు నుంచి వచ్చే నెల 31 లోపు ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోండి. మీరు ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోకపోతే మిత్రులారా, మీ ఇంట్లో ఎవరైతే ఈ కేవైసీ చేయరో వాళ్ళందరికీ రేషన్ ను కోల్పోయే అవకాశం అయితే ఎక్కువ మోతాదులోనే ఉంది. మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డ్ ని ప్రతి ఒక్క రేషన్ షాప్ దగ్గరికి వెళ్లి ఇంట్లో ఎంతమంది ఉన్నారో, ఒక ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి సంబంధించి, 15 మంది ఉంటే 15 మందికి సంబంధించి వారందరూ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకొని అక్కడికి వెళ్లి సంతకాలు పెట్టి మీరందరూ మీ రేషన్ కార్డులు, మీ పేరుని కూడా అప్డేట్ చేసుకోవాల్సిందిగా నేను విన్నవించుకుంటున్నాను. ఇంకా రెండవ విషయం వచ్చేసి, బ్యాంకు అకౌంట్లు బంద్ కాకుండా ఉండాలంటే ఈ మార్చి 31కి ఫినాన్షియల్ ఇయర్ కంప్లీట్ అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ బ్యాంకుకి వెళ్లి ఈ కేవైసీని అప్డేట్ చేసుకోండి. మీరు ఈ కేవైసీని అప్డేట్ చేసుకోకపోతే మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా మీ బ్యాంక్ అకౌంట్ నిలిచిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డ్ ని కూడా లింకప్ చేసుకోండి. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ కి కూడా
ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ లేకపోతే మహిళలు 2,500 రూపాయలు, అదేవిధంగా ఆసరా పింఛన్లు 4,016, 6,016 రూపాయలను కోల్పోయే అవకాశం ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు 2,500 రూపాయలను ఇస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ అనేది కావాలి, అదేవిధంగా ఈ కేవైసీ అనేది కూడా కావాలి. ఈ మహిళలకు 2,500లకు సంబంధించిన ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించి అప్డేట్ కూడా తీసుకొని రావడం జరిగింది. దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా తీసుకొని రావడం జరిగింది. బడ్జెట్ లో ప్రవేశపెట్టిన 51,000 పైచిలుకు కోట్లలో 16,500 కోట్లను కేవలం మహిళలకు 2,500 రూపాయలకు ఇవ్వడానికి మాత్రమే వెచ్చించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఈ 2-3 రోజుల్లో రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క మహిళకి 2,500 రూపాయలనిచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఇంటింట సర్వే కూడా నిర్వహించడం జరుగుతుంది. 2 రోజుల్లోనే అర్హులైన ప్రతి ఒక్క మహిళకు 2,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రతి ఒక్క అర్హులైన మహిళ బ్యాంక్ అకౌంట్, దానికి ఈ కేవైసీ చేసుకోండి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. ఇవి మనం ఇప్పుడు అప్లై చేస్తేనే వారం 10 రోజుల్లో మన చేతికి రావడం అనేది జరుగుతుంది. చాలా మంది మెదులుతున్న సందేహం, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు అవసరమా? అవునండి. ఎందుకంటే మనకు మహిళలకు 2,500 రూపాయలు రావాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. 1, ఆ మహిళ పైన ఎలాంటి భూమి ఉండకూడదు. 2, ఆ మహిళ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించకూడదు, వాళ్ళ హస్బెండ్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ కాకూడదు. అదేవిధంగా సంవత్సర ఆదాయం వాళ్ళ హస్బెండ్ది గాని తనది గాని 3 లక్షల లోపు ఉండాలి. ఈ 3 లక్షల లోపు ఉన్నదా లేదా అనేది ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ లో చూస్తారు. ఆ మహిళది ఏ కేటగిరీ అనేది ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ లో చూస్తారు. కావున క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నంబరు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అదేవిధంగా మిత్రులారా ప్రజాపాలన పత్రంలో మనకి ఇచ్చిన రసీదు ఉంది కదా, ఆ రసీదు కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను పేరుకు మాత్రమే అమలు చేస్తున్నదని పేర్కొంటోంది. కానీ నిజానికి ఆ ప్రభుత్వం ఇప్పటి వరకు మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు తప్ప ఎలాంటి పథకాన్ని కూడా ముందుకు తీసుకురాలేదు. ఇదంతా ప్రజలను ఓటు హక్కుగా మార్చుకోవాలనే ఉద్దేశంతో ఆసరా పింఛన్లను 4,016 రూపాయలను ఏప్రిల్ నుంచి ఇస్తామని పేర్కొంటున్నారు. అదేవిధంగా మిత్రులారా 2,500 రూపాయలకు కూడా ఈ 2-3 రోజుల్లో అప్డేట్ ఇస్తామని కూడా పేర్కొంటున్నారు. ఏది ఏమైనా మహిళలను, వృద్ధులను, వికలాంగులను, రైతులను ఓటు హక్కుగా మార్చుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం తన పావులను కదుపుతున్నదని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు మోసం చేసిన ప్రభుత్వం ఏనాటికి బాగుపడిన తరుణం ఈ ప్రపంచంలోనే లేదు. రైతన్నలు, మీరు తలుచుకుంటే మాత్రం ప్రభుత్వాన్ని తారుమారు చేసే అధికారం మీకే ఉంది. మన రాష్ట్రంలో ఉన్న 100% ఓట్లలో 60 నుంచి 65% గ్రామీణ వర్గాల రైతన్నులకు సంబంధించిన ఓట్లే. కావున మనల్ని పరిపాలించే నాయకులని, మనల్ని 5 సంవత్సరాలు పాలించే నాయకులని ఎన్నుకునే తరుణం వచ్చేసింది. మనకున్న ఆయుధం ఓటు హక్కు. మిత్రులారా, ఈ ఓటు హక్కును అమ్ముకోకండి. ఈ ఓటు హక్కుతో మనకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకొని మన తరపున పార్లమెంటుకు పంపిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.